అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివపార్వతి థియేటర్లో మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి థియేటర్ లోపల సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమైంది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. అయితే సెకండ్ షో పూర్తయ్యాక అగ్ని ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి థియేటర్ మొత్తం కూడా లోపల సామాగ్రి అంతా బూడిదైనటువంటి దృశ్యాలు, మంటలు అంటుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి గీత మనకు అందిస్తారు. గీత, మంటలను అదుపు చేశారా? ఈ మంటలు అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఇంకేమైనా కారణాలు చెప్తూ ఉన్నారా? అక్షయ, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో కేపీహెచ్బి శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అన్నట్టు అక్కడ సిబ్బంది చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఏదైతే థియేటర్ లో ఉన్నటువంటి చైర్స్ కావచ్చు, కార్పెట్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెకండ్ షో అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకంటే థియేటర్ లో ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, చైర్స్ కావచ్చు, వాటిపైన ఉన్నటువంటి మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అగ్నికి తొందరగా ఆహుత అయిపోయే సిచ్యువేషన్ కాబట్టి అతి తక్కువ టైంలోనే థియేటర్ మొత్తం కూడా ఈ ప్రమాదంలో ఆహుతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలర్ట్ అయ్యి ఫైర్ ఇంజిన్ ని కూడా పిలిపించడం జరిగింది. దీనికి 3 ఫైర్ ఇంజిన్స్ అక్కడ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి అగ్నిని మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ సిబ్బంది మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా అంచనా వేస్తున్నారు. చూడాలి ఇంకా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందా, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదంలో 3 కోట్ల వరకు కూడా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా స్టిల్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లోపల ఇంకా ఏమేమి ఆ మంటకి నాశనం అయిపోయాయి అనే దానిపై కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెకండ్ షో జరిగిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది అక్షయ. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భావిస్తున్నారు. అంటే మంటలను అదుపు చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? నిజంగా సెకండ్ షో తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని అనుకోవచ్చా? అలాగే థియేటర్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఫస్ట్ మంటలను చూసింది ఎవరు? ఏ టైంలో జరిగింది ఈ ఘటన? ఖచ్చితంగా ఈ ప్రమాదం సెకండ్ షో తర్వాత జరిగిన తర్వాత అక్కడ సిబ్బంది తొందరగా అలర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 గంటల టైంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హుటాహుటిన బయటికి రావడంతో పాటు ఎవరైతే స్థానికంగా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ థియేటర్ లో పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఇది ఒక సంతోషకరమైన వాతావరణ విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే థియేటర్ లో ఉన్నటువంటి మెటీరియల్, ప్రొజెక్టర్ కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా తొందరగా మంటకి ఆహుతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అతి తక్కువ టైంలో థియేటర్ మొత్తం కూడా దగ్ధం అవ్వడం అటు థియేటర్ యాజమాన్యం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ అక్కడ ఎవరు కూడా చనిపోకపోవడం అనేది ఒక సంతోషకరమనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిందనే చెప్పొచ్చు. 95% అక్కడ ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ చేసినటువంటి సిబ్బంది, మిగతా 5% లోపల ఏదైతే మెటీరియల్ అక్కడ ఉంటాయో, చక్కగా వుడెన్ కావచ్చు, లేకపోతే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ బట్ట కావచ్చు, ఇవన్నీ తొందరగా ఫైర్ కి అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఆర్పిన తర్వాత కూడా అవి కంట్రోల్ అయినట్టుగానే అయ్యి మళ్ళీ ఫైర్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు మళ్ళీ చేసే అవకాశం చేస్తున్నట్టుగా కూడా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే కంట్రోల్ చేసినటువంటి మంటలలో మళ్ళీ అవి ఎమర్జింగ్ అవ్వడం వల్ల 3 ఫైర్ సిబ్బంది దీనిపైన కృషి చేశాయి. ఇప్పటి వరకు అయితే 95% వరకు కంట్రోల్ చేశారు. మిగతా 5% వరకు అయితే ఇంకా అతి త్వరలో కూడా కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది అక్షయ. అలాగే థియేటర్ని కట్టి, అంటే ఆ థియేటర్ ఎన్ని ఇయర్స్ ముందు కట్టారు? అలాగే అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అంటారా?
ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే ఆ థియేటర్ కూడా పాత థియేటర్ గా కనిపిస్తూ ఉంది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి థియేటర్ లో ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నిక్ సంబంధించినటువంటి ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ లేనప్పటికీ కూడా అప్పటి టైంలో కట్టారు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఫైర్ కి సంబంధించి మాత్రం అది కంట్రోల్ చేయలేకపోయింది. అందుకే ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దీన్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా అతి తక్కువ టైంలోనే ఇది పూర్తి స్థాయిలో కూడా మంటలు చెలరేగిపోయి ఇమీడియట్ గా తొందరగా స్ప్రెడ్ అయిపోయి థియేటర్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే స్టార్టింగ్ థియేటర్ బ్యాక్ సైడ్ లో ఏదైతే స్క్రీన్ ఉంటుందో దాని వెనక భాగంలో షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొజెక్టర్, ఆ తర్వాత చుట్టుపక్కల ఆనుకొని ఉన్నటువంటి బాక్సెస్ కావచ్చు, ఆ మెటీరియల్ కావచ్చు, తొందరగా అగ్నికి ఆహుతైన తర్వాత ఏదైతే ఫస్ట్ రో నుంచి లాస్ట్ వరకు కూడా మెల్లిమెల్లిగా అవి తొందరగా మంటలు చెలరేగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్ గా అక్కడ ఆల్రెడీ ఏదైతే ఎగ్జిట్ భాగం ఉంటుందో అది పైన ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇమీడియట్ గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హుటాహుటిన 3 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ అయినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. మిగతా 5% మాత్రం వాళ్ళు ఇంకా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది అక్షయ. అలాగే ఆ థియేటర్లో 3 స్క్రీన్లు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఓన్లీ ఒక స్క్రీన్ వరకే ఆగిందా, మిగతా వాటి కూడా వ్యాపించాయా మంటలు? అక్షయ, ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ మంటలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. కానీ లోపల మొత్తం కూడా దగ్ధమైంది అన్నటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు మనకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి 3 స్క్రీన్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయా లేకపోతే ఎంతవరకు లోపల దగ్ధమైనట్టు దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి బయట నుంచే ఫస్ట్ మంటలు ఆర్పిన తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళు లోపలికి వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. 3 స్క్రీన్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ 2 స్క్రీన్లు మాత్రం మంటకి ఆహుతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా లోపల ఎంతవరకు నష్టం జరిగిందన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అక్షయ్. అలాగే పోలీసులు అక్కడికి చేరుకున్నారా, కేసు నమోదు చేసుకున్నారా, వారి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, వారు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ అక్షయ, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రి ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది ఇక్కడ స్పాట్ కి చేరుకున్నారు. ఎలా జరిగింది అన్న దానిపైన కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి దీన్ని వాళ్ళు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఎవరి నిర్లక్ష్యం ద్వారా ఇలా జరిగింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైట్ టైమ్ లో వర్క్ చేసినటువంటి సిబ్బంది కొంచెం నిద్ర వాళ్ళకి ఉండదు కాబట్టి ఇలా కూడా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఇలా ఎవరైనా సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం ఏమైనా కనిపిస్తుందా అన్న దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం ఎవరు అక్కడికి దగ్గరికి వెళ్ళనీయకుండా మాత్రం పోలీసులు చూస్తున్నారు అక్షయ. అంటే మనము స్టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం గీత, మనకి చూడడానికి ఒక అగ్ని గోళంలా కనిపిస్తోంది, మంటలు ఇలా ఎగచిమ్ముతూ ఉన్నాయి. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు త్వరగా గుర్తించలేకపోయారంటారు, అందుకే ఇంత భారీ నష్టం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అక్షయ, ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తమ ప్రాణాలని రక్షించుకునే నేపథ్యంలో వాళ్ళు తొందరగా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరన్నట్టుగా ఇందాక ఫైర్ ఏదైతే అప్పట్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కాబట్టి మోడర్న్ ఫైర్ ని ఆపేటువంటి టెక్నిక్స్ అక్కడ లేదు కాబట్టి కొంచెం ఆ మంటలు ఆర్పడానికి కూడా టైం పట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఈ లోప ఆడుతున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా ఏవైతే ఫైర్ కి తొందరగా అవి ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మంటలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎమర్జింగ్ అవ్వడంతో మళ్ళీ మంటలు చెలరేగిపోయి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఇంకా పెద్ద స్థాయిలో డెవలప్ అయ్యే విధంగా కూడా మనకి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా అక్కడ పొగలు రావడంతో లోపలికి ఎవరు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఫైర్ సిబ్బంది వచ్చేదాకా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ బయటికి రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ని అదుపులోకి కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అక్షయ. అలాగే ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంటారు?
ఇప్పటి వరకు అయితే దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా అటు థియేటర్స్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే కంట్రోల్ అయినటువంటి మంటలు దానికి సంబంధించినటువంటి అదంతా చూసుకొని 2 నుంచి 3 కోట్ల వరకు జరిగిందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎంతవరకు నష్టం జరిగిందన్న దానిపై కూడా క్లారిటీ కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్స్ లో అటు ప్రొజెక్టర్స్ కావచ్చు, ఆ స్క్రీన్ కావచ్చు, ఆ సీట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి దాదాపు వీటన్నిటికీ కూడా పెద్ద మొత్తంలోనే ఇంకా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు థియేటర్ మొత్తం కూడా మంటకు ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మొత్తం లోపల ఆల్మోస్ట్ 90% కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూడాలి మొత్తం కంట్రోల్ అయిన తర్వాత అసలు ఇంకా ఎంత ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అటు థియేటర్స్ ఓనర్స్ మాత్రం దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థియేటర్ మొత్తం కూడా మంటల్లో ఆహుతైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి అటు వాళ్ళు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్షయ, అంటే స్క్రీన్ వెనకాల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. అంటే స్క్రీన్ కి సీట్స్ కి కూడా చాలా దూరం ఉంటుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద సీట్లన్నీ కూడా దాదాపుగా దగ్ధం అయిపోతూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉంది. సో అంత త్వరగా వ్యాపించడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? థియేటర్ యాజమాన్యం ఏం చెప్తూ ఉంది? అక్షయ, థియేటర్ ఏదైతే స్క్రీన్ వెనకాల జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫస్ట్ థియేటర్ పైన ఉన్నటువంటి భాగం మొత్తం కూడా మంటల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ థియేటర్ అదుపు తప్పి అంటే ఏదైతే మొత్తం ముంగట ఫస్ట్ సీట్ లో కింద పడిపోవడం ద్వారా ఆ మంటలు ఒకదాని తర్వాత ఒకటి చెలరేగినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ స్క్రీన్, ఆ తర్వాత ముందు రో, ఆ తర్వాత ఇలా సెకండ్ రో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెనక దాకా కూడా మంటలు చెలరేగినాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫస్ట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపల ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. సెకండ్ షో తర్వాత ఆల్మోస్ట్ బయటకు వచ్చారు. కాబట్టి లోపల మాత్రం ఎవరూ లేరు, ఓన్లీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా కేవలం 2-3 మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు హుటాహుటిన బయటికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అధికారులకి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం అయితే జరగలేదు, కేవలం ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందన్న కోణంలో మాత్రం అటు కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద మొత్తంలో అంటే కోట్లలో నష్టపోయారు. కాబట్టి వాళ్ళు ఒక బాధ మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే గీత. రైట్, శివపార్వతి థియేటర్లో చెలరేగిన మంటలు ఆ థియేటర్ మొత్తాన్ని కూడా ఆహుతి చేస్తాయి. అండ్ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు జరిగిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఈ థియేటర్ అనేది కూకట్పల్లి మెయిన్ రోడ్లో ఉంది. సో ఈ థియేటర్ దగ్గర అంటే పక్క వాటికి ఎటువంటి డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అంటారా? ఎందుకంటే భారీగా అక్కడ అయితే మంటలు ఎగిసిపడ్డాయి, థియేటర్ అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకి కనిపించింది. సో సిచ్యువేషన్ ఏంటంటారు? యాక్చువల్ గా కుక్కడపల్లి కేపీహెచ్బీ కాలనీ శివపార్వతి థియేటర్ లో భారీ అగ్ని ప్రమాదం అనేది సంభవించిన తర్వాత దాదాపు 3 ఫైర్ ఇంజన్లు స్పాట్ కు రీచ్ అవ్వడం జరిగింది. మంటలను ముఖ్యంగా ఎక్కడైతే స్పాట్ లో చెలరేగాయో మంటలను అదుపు చేసేందుకు చాలా వరకు 3 ఫైర్ ఇంజన్ కావచ్చు, అలాగే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగించడం జరిగింది. ఇక ఈ భారీ అగ్ని ప్రమాదంలో మంటలు మాత్రం అంటే పక్కన ఇతర ఏవైతే బాధిత సముదాయాలే కావచ్చు, అలాగే నివాస స్థలాలే కావచ్చు, వాటి వైపు మంటలు మాత్రం వ్యాపించకుండా చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆస్తి నష్టం మాత్రం దాదాపు కోట్లనే ఉంటుండొచ్చు అనగా అంచనా కూడా రావడం జరుగుతుంది ఫైర్ సిబ్బంది. ముఖ్యంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని చెప్పి స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా ప్రాథమిక సమాచారం ఏదైతే ఫైర్ సిబ్బంది స్పాట్ కు రీచ్ అయినప్పుడు మొదట ఈ మంటలను అదుపు చేయడమే కావచ్చు, అలాగే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మంటలు పక్క వైపు అంటే ఇతర వైపు కావచ్చు, అలాగే నలువైపులో కూడా వ్యాపించకుండా ఉండేందుకు నలువైపుల నుండి కూడా ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఇది కోట్లలో
అంచనా ఆస్తి నష్టం ఉన్నప్పుడు మాత్రం ఈ మంటలు అనేవి ఇతర వాణిజ్య సముదాయాలకు వ్యాపించకుండా కావచ్చు, అలాగే ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాదాపు అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ దాటిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే థియేటర్ కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. అలా భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి కాబట్టి ఇక ఫైర్ సిబ్బంది మాత్రం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పాలి అక్షయ్. అంటే కిరణ్, ఒకవేళ సెకండ్ షో జరుగుతున్నప్పుడు కనుక ఈ ప్రమాదం జరుగుంటే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఊహించడమే చాలా కష్టంగా ఉంది కదా, ఏమంటారు? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే సెకండ్ షో జరుగుతున్న సమయంలో మాత్రం ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్టు మాత్రం చాలా వరకు అది ఊహించినంత నష్టమైతే ఉండవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం ఆస్తి నష్టం కాదు, ప్రాణ నష్టం కూడా భారీ స్థాయిలో కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఆందోళన కావచ్చు, అలాగే ఎగ్జిట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆందోళన ఉండే ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వారు బయటికి వచ్చేందుకు కూడా సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మాత్రం ఒకవేళ చాలా వరకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే సెకండ్ షో అయిపోయి ముగించిన తర్వాత ఇన్సిడెంట్ అనేది జరిగింది. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కేవలం ఆస్తి నష్టమే జరిగింది. ఇంకా ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం ఈ పూర్తి రెస్క్యూ ఆపరేషన్ ముగింపు తర్వాత అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అక్షయ. మీరు అన్నట్టుగానే సెకండ్ షో జరిగే సమయంలో మాత్రం ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ఊహించలేంత కూడా ప్రాణ నష్టం కావచ్చు, అలాగే ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు మాత్రం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది కాబట్టి ఊపిరి పీల్చినప్పటికీ కూడా మాత్రం ఇన్సిడెంట్ అనేది మాత్రం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అలాగే కోట్లలో కూడా ఆస్తి నష్టం జరిగింది. ఇది థియేటర్ లో పూర్తి స్థాయిలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతరత్ర ప్రమాదం వల్ల జరిగిందనేది మాత్రం ఇంకా అంచనాకు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫైర్ ఈ ఆపరేషన్ ముగించిన తర్వాత మాత్రం అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అక్షయ. అంటే యాజ్ యూజువల్గా మరొకసారి ఫైర్ సేఫ్టీ గురించి క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఫైర్ సేఫ్టీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు అలర్ట్ అవుతూ ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలే. ఇక్కడ కూడా అదే కనిపించింది అనుకోవచ్చా? ఎందుకంటే యాక్చువల్ గా ఇలాంటి ఏదైతే సినిమా థియేటర్సే కావచ్చు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్ కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కూడా ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అనేక అంశాలపైన కూడా ఫైర్ శాఖ, అగ్నిమాపక శాఖ దృష్టి కేంద్రీకరించినప్పుడు మాత్రం ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది రావడం, అలాగే ఆలస్యంగా వచ్చిందని, లేదంటే సమయానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు, అలాగే మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు, ఇవంతా కూడా సాధారణ పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. కానీ సిబ్బంది పైన ఎంతవరకు బాధ్యత ఉందనేది మాత్రం మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా విపరీతంగా, అంటే చాలా స్పాట్ గా ఈ స్పార్క్స్ అనేది ఎక్కడైతే వ్యాపించడం జరిగిందో పూర్తి స్థాయిలో థియేటర్ కూడా దగ్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అక్కడ సిబ్బంది ఏం చేయలేని పరిస్థితి కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ఎక్విప్మెంటే కావచ్చు, అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలే కావచ్చు, అక్కడ వారికి ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం లేకపోవడం వల్లే అగ్నిమాపక సిబ్బంది రావడం కావచ్చు. అలాగే 3 ఫైర్ ఇంజన్లు స్పాట్ కు రీచ్ అయ్యాయంటే ఇది మేజర్ ఇన్సిడెంట్ కాబట్టి, అలాగే అది ఫైర్ సిబ్బంది ద్వారానే ఈ మంటలను కూడా అదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇతర మంటల్ని వేరే సైట్స్ కూడా వ్యాపించకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నిమాపక సిబ్బంది రావడం, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మంటలను అదుపు చేసే సిచ్యువేషన్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు అక్షయ. అంటే కిరణ్, ఒకవేళ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అగ్ని ప్రమాదాన్ని వారు కంట్రోల్ చేయగలిగి ఉండేవారంటారా? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే వాస్తవంగా పరిస్థితి మాత్రం ఇప్పుడున్న
సిచ్యువేషన్ లో అగ్నిమాపక సిబ్బంది దగ్గర చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఏదైనా మైనర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాట్ లోకి బుల్లెట్ ఫైర్ ఇంజిన్స్ రీచ్ అవడమే కావచ్చు, అలాగే ఆ లాడర్ సంబంధించిన ఫైర్ ఇంజిన్స్ రీచ్ అవడమే కావచ్చు, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కావచ్చు. సిబ్బందికి కూడా చాలా కొత్త కొత్త పద్ధతిలో కూడా ఒక ప్రమాదం జరిగినప్పుడు వాడిని ఏ విధంగా నివారించాలనేది కూడా పూర్తి స్థాయిలో వారందరికీ ఏదెక్కడైతే ఎడ్యుకేట్ చేయడమే కావచ్చు, అలాగే నిపుణులు కూడా తయారు చేసిన సిబ్బందికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అతిపెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ కావచ్చు, అలాగే ఆస్తి నష్టం భారీగా సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో స్పాట్లో ఎవరైనా కావచ్చు, ఇప్పుడు థియేటర్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఆ సమయంలో చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అగ్నిమాపక సిబ్బంది రావాల్సి ఉంటుంది. అలాగే ఫైర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఎక్కడైతే వాటర్ రెసిస్టెన్స్ ద్వారానే ఈ మంటలు అదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు శక్తి సామర్థ్యాలు లేకపోవడం కావచ్చు, అలాగే ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ మాత్రం అదుపు చేసే ఎక్కడైతే టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ఎక్కడైతే ఓకే కిరణ్ రైట్. శివపార్వతి థియేటర్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గీత మనకి లైవ్ లో అందిస్తారు. గీత, సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్? ఎస్ అక్షయ, ప్రస్తుతానికైతే శివపార్వతి థియేటర్కి సంబంధించి ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఏమాత్రం కూడా అసలు ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందా అన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయినటువంటి పరిస్థితి. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, ఏ టైంకి ఇన్సిడెంట్ జరిగింది, ఎంతవరకు కూడా నష్టం జరిగింది, ఎవరైనా ఇందులో ఇంజూర్ అయ్యారా? లేదండి, ఎవరు ఇంజూర్ కాలేదు, ఎవరికి ఎటువంటి ప్రమాదము ఎటువంటి ఏమంటారు వ్యక్తిగత నష్టం ఎవరికి జరగలేదు. ఎందుకంటే వాచ్మెన్ మీరు చూస్తున్నట్టు స్టిల్ట్లో ఇక్కడ పడుకొని ఉన్నారు. థియేటర్ పైన ఫైర్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు వారెవరు కూడా మెలకువతో లేరు, అర్ధరాత్రి జరిగి ఉంటుంది. వారికి అది షెడ్ కూలిపోయిన సౌండ్తో వాళ్ళు లేచి అప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తుంది సార్? అంటే అటు షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది, అటు లోపల ఎవరు లేరా? మనం ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు ఎటువంటి జరిగిందనే విషయం తెలియజెప్పలేదు. ఎవరికైనా ఇంజురీస్ ఏమైనా జరిగినట్టుగా తెలుస్తుంది? ఏం జరగలేదు, ఎవరికి ఇంజురీస్ ఏం జరగలేదు, ఎవరు లేరు థియేటర్లో. అర్ధరాత్రి జరిగిన ఫైర్ కాబట్టి థియేటర్లో ఎవరు లేరు. లోపల 3 స్క్రీన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎంతవరకు కూడా లోపల మొత్తం ఫైర్ జరిగినట్టుగా తెలుస్తుంది? ఒక మల్టీప్లెక్స్ కాదమ్మా, ఇది ఒకటే థియేటర్, సింగిల్ థియేటర్, సింగిల్ స్క్రీనే, వేరే ఏం లేదు దీంట్లో. మొత్తం పూర్తి స్థాయిలో కాలిపోయిందా? షెడ్ పడిపోయినప్పుడే వీరికి సౌండ్ వచ్చి లేచారు కింద నుంచి. అంతవరకు వారికి కూడా తెలియదు పాపం, వారు కింద పడుకొని ఉన్నారు, పైన మంటలు వస్తున్నాయి. అది సార్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఏదైతే ఇక్కడ వాచ్మెన్ అక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కిందికి వచ్చి ఇక్కడ వాచ్మెన్ ఇక్కడ పడుకుని ఉన్నారు. పైన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే పడిపోయినట్టుగా పెద్ద శబ్దం రావడంతో వాళ్ళు లేచి ఒక్కసారిగా పైకి వెళ్ళి చూశారు. ఆ లేచి చూసిన తర్వాత అక్కడ థియేటర్ ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, 3 ఫైర్ ఇంజిన్తో పాటు ట్యాంకర్స్తో ఉన్నటువంటి కంట్రోల్ చేసినట్టుగా ఉంది. ఇప్పుడు చూస్తే థియేటర్స్లో యాక్చువల్లీ ఈ వుడ్ అండ్ ఏదైతే మెటీరియల్ ఉందో ఆ పైన అప్పర్ రూఫ్ కావచ్చు, స్క్రీన్ బ్యాక్ సైడ్ జరిగింది కాబట్టి ఆ స్క్రీన్ బ్యాక్ సైడ్ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత అది కాలిపోయి దాని బరువు ఒక్కసారి ముందు పడడంతో మనం చూడొచ్చు ఆ రూఫ్ మొత్తం కూడా సీట్స్ పైన పడిపోయింది. ఆ సీట్స్ పైన మెటీరియల్ ఉంటుందో చెక్కతో చేసినటువంటి ఆ చెక్క పైన ఉన్నటువంటి ఆ మెటీరియల్ కూడా కాలిపోవడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో తొందరగా ఈ థియేటర్ మొత్తం కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ సీట్స్కి యూజ్ చేసినటువంటి మెటీరియల్ మొత్తం కూడా చిన్న మంట వచ్చినా కూడా
పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మొత్తం కంట్రోల్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఫైర్ ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం ఎక్కువ కనిపించింది. కాబట్టి పూర్తి స్థాయిలో కంట్రోల్ ఈ ఫైర్ మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ థియేటర్ మొత్తం ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. థియేటర్లో మొత్తం అసలు కొంచెం కూడా ఖాళీ లేదు అని చెప్పుకోకుండా మొత్తం పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఈ ఐరన్ మెటీరియల్, ఈ మనం చైర్స్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ చైర్స్, ఈ ఐరన్ మెటీరియల్ తప్ప మొత్తం కూడా బూర్దైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆ పైన రూఫ్ మొత్తం పడిపోవడం, ఆ పడిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం చూడొచ్చు. కింది రో నుంచి పై రో వరకు కూడా ఒక్కసారిగా మంటలు చెలరిగిపోయి పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు లేకపోవడంతో కేవలం ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు ఏదైతే మనం చూసామో ఇక్కడ పూర్తి స్థాయిలో కాలిపోవడమే మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఏదైతే ఇందులో ఈ థియేటర్లో అసలు గుర్తుపట్టలేని సిచ్యువేషన్ గా మనకు కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా వెనక సైడ్ మొత్తం పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే గీత, సో మనం చూడొచ్చు ఆ ప్రమాదం తర్వాత శివపార్వతి థియేటర్ దగ్గర సిచ్యువేషన్ మొత్తం థియేటర్ మొత్తం కూడా నామరూపాలు లేకుండా ఖాళీ బూడిదైపోయింది. అయితే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తామంటూ చెప్తూ ఉన్నారు.